GPS ఉపయోగించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా AR అండ్ VR టెక్నాలజీలతో ప్రాథమిక సైన్స్ విద్యను మెరుగుపరచడంపై మహిళా డిగ్రీ కళాశాలలో వర్క్షాప్ జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి అధ్యక్షత వహించగా ముంబై నుండి వచ్చిన IDA సొల్యూషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ సచిన్ మహేంద్రు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒంగోలులోని దామచల్ల సక్కుబయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలకు కల్పించింది. జెడ్ స్పేస్ లో భాగంగా 3D ద్వారా విద్యార్థులను మరింతగా రాణించనున్నారు. IDA సొల్యూషన్స్ మేనేజర్ మహేంద్ర ఆధునిక సాంకేతిక విద్య గురించి వివరించారు. ఉదయం సెషన్ లో సచిన్ మహేంద్రు జెడ్ స్పేస్ ల్యాప్టాప్ ని ఎలా ఉపయోగించాలి, నిర్దిష్ట స్థలంలో ఎలా అసెంబ్ల్డ్ ఇన్స్టాల్ చేయాలనే విషయాలతో పాటు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి మాట్లాడుతూ జెడ్ స్పేస్ ల్యాప్టాప్ల వినియోగం విద్యార్థులకు ఉన్నత సాంకేతికతతో కూడిన చదువు 3D అనుభవాలు అందించే విధంగా ఉంటుందన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థుల చదువును మరింత సృజనాత్మకంగా అనుభవనాత్మకంగా వారి ఆసక్తిని పెంచుతుందన్నారు. విద్యార్థులు కృత్రిమ మేధస్సు అభివృద్ధితో పాటు చరిత్ర గురించి అలాగే ఈ కంప్యూటర్ సైన్స్ రంగంలో ముఖ్యమైన మార్గదర్శకులు ప్రభావవంతులు సృష్టికర్తల గురించి నేర్చుకుంటారన్నారు. రియాక్టివ్ మెషిన్లు, పరిమిత మెమొరీ, మైండ్ థియరీ, స్వీయ అవగాహన గురించి నేర్చుకుంటారని తెలిపారు. అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి వర్క్షాప్ ప్రాధాన్యత గురించి వివిధ కళాశాలల నుండి వచ్చిన లెక్చరర్లకు వివరించారు. So I worked for an MNC company for around 13 years in project management field, and then thereafter I switched over to Dsgdcwa-Ongole solutions, which are the authorized reseller of Dspace. Dspace is all about a company. It's a US-based company based in California. And it generally provides the products in the field of augmented and virtual reality. So this is one of the topmost notch products which they have released in US continent for winter 2000. So ఇప్పుడు 2 dimensions కాకుండా 3 dimensions లో హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, హార్ట్లో ఏ నరాలు ఎక్కడి నుంచి ఎలా ఫ్లో అవుతుంది, బ్లడ్ అనేది ఒక మనిషిని ఓపెన్ చేసి చూపించటం కాకుండా 3 డైమెన్షన్లో ఎఫెక్టివ్గా ఎలా చూపించవచ్చు అనేది టెక్నాలజీస్ డెవలప్ చేశారు. ఇది కాలిఫోర్నియాలో ఇటువంటి సిస్టమ్ని 2022లో ప్లాన్ చేశారు. అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ మన స్టేట్లో మొదట గవర్నమెంట్ కాలేజెస్ 167 గవర్నమెంట్ కాలేజెస్లో మొదట 9 గవర్నమెంట్ కాలేజీల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మా కమిషనర్ పోలా భాస్కర్ గారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని ఈ టెక్నాలజీ బాగుంది, మన పిల్లలకి ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయకూడదు అని మొదటిసారిగా ఆయన చొరవ తీసుకుని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడము అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఏంటి దీని టెక్నాలజీని ఎలా స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి అనే దానికోసం ఈరోజు మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. సచిన్ మహేంద్రు ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చారు. ఆయన వచ్చి దీని గురించి ఈ టెక్నాలజీస్ అంతటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనిలో స్టూడెంట్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రాక్టికల్ని ఒక బొమ్మ చూపించి ఇది ఇలా ఉంటుంది అనడం కన్నా న్యాచురాలిటీని రిఫ్లెక్ట్ చేస్తూ మనం సిస్టమ్ ముందు కూర్చుంటాం, ఒక ల్యాప్టాప్ ముందు కూర్చుంటాం. ఇంతకుముందు మనం 3 డైమెన్షనల్ పిక్చర్స్ ఎలాగైతే చూసామో కళ్ళజోడు పెట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ కళ్ళజోడు కూడా అక్కర్లేకుండా ల్యాప్టాప్ ముందు కూర్చొని మనం వాటిని చూస్తున్నప్పుడు ఒక స్టిక్ హెల్ప్తో మనం ఒక ఆబ్జెక్ట్ని పికప్ చేసి కొంచెం దగ్గరికి మూవ్ చేసుకొని దాన్ని చాలా క్లియర్గా చూడటానికి అవకాశం ఉంది ఈ టెక్నాలజీలో. కాబట్టి ఇది స్టూడెంట్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అంతేకాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇంత బాగా క్లియర్గా ఉన్నప్పుడు పిల్లల్లో ఎంతూసియాజం ఇంకా డెవలప్ అవుతుంది. రానున్న టైంలో మిగతా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రాగలవటమా లేకపోతే మేము అక్కడికి వాళ్ళని ఈ ల్యాప్టాప్ని తీసుకెళ్ళడమా అనేది చూసి వాళ్ళకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్